ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్లరి ఆర్తో ఛానల్. సో మనం ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దాం పదండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెటీరియల్స్ ఏంటో చూపిస్తా పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాన్ అనమాట. సో ఈ ప్యాన్ మీకు తెలిసిందే, ఫ్రైడ్ రైస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్స్ 3 eggs తీసుకోవాలి, ఇద్దరికైతే 3 eggs తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా చిల్లీ, ఒక హాఫ్ క్యాప్సికమ్ చేయండి, ఇంకా సోయా సాస్, న్యాచురల్ సోయా సాస్ తీసుకోవాలి, ఆర్గానిక్ సోయా సాస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి. సో క్యారెట్ అండ్ బీన్స్. క్యారెట్ మీకు ఎలా ఉంటుందో తెలుసు, ఇప్పుడు బీన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. సో బీన్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి, చిక్కుడుకాయ కాదు బట్ బీన్స్. దీని లోపల ఏం సీడ్స్ ఉండవు, సన్నగా కట్ చేసి సర్కిల్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ క్యారెట్ ఇంకా బీన్స్ అనేవి ఉడకబెట్టుకున్నాను, అవి చూపిస్తాను చూడండి. సో బీన్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి, ఇలా గ్రీన్ కలర్లో ఇలా ఈ కొంచెం బాయిల్ చేసుకోవాలి క్యారెట్ ఇంకా బీన్స్, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో విత్ సాల్ట్ బాయిల్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడైతే డైరెక్ట్ ఫార్మాట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్ అయితే వేడి చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనము దీన్ని అయితే ఆన్ చేయాలి. సో ఇది ఇప్పుడు డైరెక్ట్గా పెట్టద్దు, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఇదైతే మనం ఆన్ చేసాం కదా, ఇది ఇక్కడ మధ్యలో రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ అన్నీ కలిసి రావాలి. అప్పుడు మనం ఇవి ఆయిల్ వేసినాక ఇవన్నీ కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూపిస్తాను రండి. సో ఇప్పుడు మీకు కనపడుతున్నట్టయితే బీన్స్ ఇంకా క్యారెట్ ఇక్కడైతే బాయిల్ అయితే చేసుకుంటున్నా, అది ఒక 20 minutes వరకు చేయాలి. నాకు తెలిసి ఇది ఉడుకుంటుంది. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి, చాలా సాఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడైతే మనం ఇదైతే ఆపాలి. ఓకే, ఇప్పుడు మీకు దాన్ని ఏ టైంలో వేసుకోవాలో చూపిస్తా రండి. సో ఇప్పుడైతే మనము ప్యాన్ కిందంతా ఎర్రగా అని చెప్పా కదా ఇందాక, బ్లూ కలర్ అంతా ఇలా అవ్వాలి మిడిల్లో. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. సో ఈ ఆయిల్ అయితే వేసేద్దాం. చాలా తక్కువ అవుతున్నట్టుంది. సో గాయ్స్, నెక్స్ట్ అయితే ఈ బీన్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ సపరేట్, బీన్స్ క్యారెక్టర్ సపరేట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇదైతే సపరేట్ చేసేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ వేడి నూనెలో ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ అయితే వేసేద్దాం. సో ఆనియన్స్ వేసుకొని ఇలా సౌండ్ వచ్చిందనుకోండి, మీరు పర్ఫెక్ట్గా కుక్ చేసినట్టు. ఒక గంట తీసుకోండి. బాగా అయితే కలపండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే క్యాప్సికమ్ వేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చినాక మనం ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ అయితే వేసేద్దాం. ఇది కూడా కొంచెం బ్లాకిష్ బ్రౌనిష్ కలర్లో రావాలి. సో ఇప్పుడైతే మనం కొంచెం కారం ఒక ఈ చిన్న స్పూన్లో మనం 2 spoons వేయాలి. స్పైసీగా ఉండాలంటే వేయచ్చు. ఒక చేతి కొంచెం ధనియాల పొడి. సో ఇప్పుడు ఉప్పు అయితే వేసేద్దాం. డన్. సో ఇప్పుడు మంచిగా చాలా బాగా ఎర్రగా మంచిగా ఒక మిక్స్చర్ కావాలి. మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో ఆ కలర్లో వస్తుంది. సో ఆ కలర్లో మంచిగా చేసుకోవాలి. చూసారు కదా, ఆ కలర్లో స్పైసీ. సో ఇప్పుడు ఆయిల్ అంతా పోయింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేయాలి. సో ఇది డైట్ చేస్తున్నాము నాకు తినద్దు, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటాయి. బట్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తినచ్చు అని చెప్పచ్చు. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాం చూపిస్తున్నాం. సో ఇప్పుడైతే మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అయితే బ్రేక్ చేసేసుకోవాలి. జెల్లీ ఒక ఎగ్,
సెకండ్ ఎగ్ కూడా వేసేద్దాం. ఈ ఎగ్స్ వేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది గైస్. నెక్స్ట్ థర్డ్ ఎగ్స్, వెరీ నైస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా కూడా వేయాలి, కొంచెం లైట్గా. సో గైస్ ఇప్పుడైతే కొంచెం పన్నీర్ షాహీ మసాలా వేయాలి, చాలా టేస్ట్. సో ఇప్పుడు ఎగ్ గుజ్జులా చేసేసుకోండి. మిక్స్ ఇట్ వెల్. ఎలా ఉండాలంటే ఎగ్ గుజ్జు డిట్టుగా ఉండాలి. కీమా అలా కూడా కొట్టేయచ్చు ఈజీగా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా అండ్ తక్కువ క్యాలరీస్లో కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కీమాలా బుర్జీలాగా అయినాక ఇప్పుడు మనం కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్యాప్, ఓన్లీ సోయా సాస్ క్యాప్ మీద కొంచెం ఒక టూ కప్స్ చాలు. 2 కప్స్ హాఫ్ నేను వేస్తుంది, ఫుల్ ఏం వేయట్లేదు. సో ఇప్పుడు చాలా మంచిగా మిక్స్ చేస్తాం, చాలా టేస్ట్. సో ఇప్పుడైతే మనము వేడన్నం చల్లన్నం రెండు కలుపుకోవాలి. మనం ఓన్లీ వేడన్నం మొత్తం కలుపుకున్నా ఏం కాదు, మొత్తం చల్లన్నం కలుపుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను రెండు కలుపుకుంటాను, టేస్ట్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆరబెట్టాలి, రైస్ని ఆరబెట్టినాక వేసేసుకోవాలి. వేసుకున్నాక చాలా అంటే చాలా బాగా తిప్పాలి, తిప్పాలి, చాలా బాగా తిప్పాలి. ఓకే, మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్. సో ఇప్పుడు ఇలా అయినాక మంచి కలర్ వచ్చింది, చాలా టేస్టీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక మనం క్యారెట్స్ ఇంకా అవి మర్చిపోయారా, అవి ఇప్పుడు వేయాలన్నమాట. సో ఇప్పుడైతే వేసాను. సో ఇదిగోండి, ఇది మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఎంత బాగా మిక్స్ చేయాలి, చాలా బాగా మిక్స్ చేయాలి. ఈ పీస్ అనేవి నోటికి టేస్ట్ అయితే వస్తాయి అన్నమాట. సో బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఆగినాక సర్వ్ చేసుకుని దాన్ని నాన్ వేసుకొని తినడమే. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ ఉంది, అది చేసినాక దట్స్ డన్ విత్ డెలిషియస్ మౌత్. ఓకే, సో ఇప్పుడైతే మనం కొత్తిమీర తీసుకున్నాం, కొంచెం సరిపోతుంది అనుకుంటా, ఇంత సరిపోతుంది. ఇది కొంచెం వాష్ చేసుకొని కొంచెం పీసెస్ చేయాలి అది. సో ఇప్పుడైతే వాలా ద టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ప్లేట్లో వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో, చూసి చెప్పండి. మా అమ్మ టేస్ట్ చేస్తే చాలా బాగుంది అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మా తమ్ముడు అయితే ఇప్పుడే తినేస్తున్నాడు. సో చాలా బాగుందని అయితే చెప్తుంది, బాగుందంట గైస్. సో ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి దాని మీద అయితే వేసేద్దాం పదండి. సో ఇప్పుడైతే మీకు చూపించడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, చూడండి. వాళ్ళ చూడడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా కలగలాడిపోతుంది చూడండి. సో ఆనియన్స్ లెమన్ ఇవన్నీ వేసి రెడీ చేసినాక టేస్ట్ నేను ఫస్ట్ మా అమ్మకి అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇంత ఈజీగా మీరైతే ఇంట్లో అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేయచ్చు. సో ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బాయ్, ఈరోజుకైతే ఇంతే, బాయ్.